ప్రపంచ రాజకీయాల్లో మరోసారి ఆర్థిక యుద్ధానికి తెరలేచింది. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా సెనేట్లో ముందుకు సాగుతున్న కొత్త ఆంక్షల బిల్లు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ కథలో ఆసక్తికరమైన విషయం రష్యా కాదు, భారత్. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అవకాశంపై చర్చ జరుగుతుండటంతో భారత విదేశాంగం, ఇంధన భద్రత, వ్యూహాత్మక స్వాతంత్రం మరోసారి ప్రపంచ చర్చగా మారాయి. ఇది కేవలం చమురు వ్యాపారం గురించిన కథనా, లేక ప్రపంచ శక్తులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు మొదలుపెట్టిన కొత్త ఆర్థిక పోరాటమా? అమెరికా ఒత్తిడి ముందు భారత్ తన స్వతంత్ర వైఖరిని ఎలా నిలబెట్టుకోనుంది? ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న వినిపిస్తోంది. అమెరికా నిజంగా రష్యాను బలహీనపరచాలని చూస్తోందా, లేక రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న దేశాల నిర్ణయాలను మార్చాలని ప్రయత్నిస్తోందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే అమెరికా సెనెట్ లో ముందుకు సాగుతున్న తాజా ఆంక్షల బిల్లులో దాగి ఉన్న అసలు వ్యూహం కనిపిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా ఆదాయానికి ప్రధాన ఆధారంగా నిలిచింది ఇంధన ఎగుమతులే. ఆ ఆదాయాన్ని తగ్గిస్తే యుద్ధ సామర్థ్యం కూడా బలహీన పడుతుందన్నది అమెరికా వ్యూహం. అందుకే ఇప్పుడు రష్యాపై మాత్రమే కాదు, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపైన ఒత్తిడి పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఆ జాబితాలో భారత్ పేరు ఉండడం అంతర్జాతీయ వేదికపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ బిల్లు ఇంకా పూర్తి స్థాయి చట్టం కాలేదు, అయితే సెనెట్ లో కీలక ముందడుగు వేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం అధ్యక్షుడికి అవసరమైతే రష్యా ఇంధనాన్ని అధికంగా కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు సుంకాలు విధించే అధికారం లభించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న చమురు కాదు. ఒక స్వతంత్ర దేశం తన జాతీయ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలను మరో దేశం ఎంతవరకు ప్రభావితం చేయగలదు అనేదే అసలు అంశం. భారత్ ఎప్పటినుంచో తన విదేశాంగ విధానాన్ని జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్మించుకుంటూ వస్తోంది. ఎక్కడ చవకగా ఇంధనం లభిస్తే అక్కడి నుంచి కొనుగోలు చేయడం భారత ఆర్థిక అవసరం. అదే సమయంలో అన్ని ప్రధాన శక్తులతో సమతుల్య సంబంధాలు కొనసాగించడం భారత వ్యూహం. ఈ పరిణామం ప్రపంచానికి ఒక స్పష్టమైన సంకేతం ఇస్తోంది. ఇకపై అంతర్జాతీయ పోటీ కేవలం యుద్ధ భూముల్లో మాత్రమే జరగదు, వాణిజ్యంలో జరుగుతుంది, ఆర్థిక ఆంక్షల్లో జరుగుతుంది, ఇంధన సరఫరాల్లో జరుగుతుంది, సుంకాల్లో జరుగుతుంది. అందుకే ఈ బిల్లు కేవలం రష్యాపై ఆంక్షల కథ కాదు, ప్రపంచ దేశాల స్వతంత్ర నిర్ణయాలను ప్రభావితం చేయడానికి జరుగుతున్న కొత్త ఆర్థిక దౌత్య పోరాటానికి ప్రతీకగా మారుతోంది. ఆ ఒత్తిడికి తలొగ్గకుండా తన జాతీయ ప్రయోజనాలను ముందుంచి నిర్ణయాలు తీసుకోవడం ప్రతి దేశానికి సాధ్యం కాదు. భారత్ మాత్రం గత కొన్నేళ్లుగా అదే విధానాన్ని అనుసరిస్తోంది. అందుకే అమెరికా హెచ్చరికలు వచ్చినా రష్యాతో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలనే సంకేతాలు ఇప్పటివరకు ఇవ్వలేదు. భారత్ కు ఇంధనం ఒక విలాసం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి. కోట్లాది ప్రజల అవసరాలు, పరిశ్రమల ఉత్పత్తి, రవాణా వ్యవస్థ, ద్రవ్యోల్బణ నియంత్రణ అన్ని చమురు ధరలతో ముడిపడి ఉన్నాయి. అలాంటి సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో అనుకూల ధరలకు ఇంధనం లభిస్తే దాన్ని వినియోగించడం భారత జాతీయ ప్రయోజనంలో భాగమే. అదే సమయంలో భారత్ ఒక విషయాన్ని ప్రపంచానికి స్పష్టంగా చెబుతోంది. మా విదేశాంగ విధానాన్ని ఏ దేశం నిర్ణయించదు, మా జాతీయ ప్రయోజనాలే మా నిర్ణయాలకు ప్రమాణం. అందుకే ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో ఇంధన, రక్షణ సంబంధాలను కూడా సమతుల్యంగా కొనసాగిస్తోంది. ఇదే భారత విదేశాంగ ప్రత్యేకత. శత్రుత్వం కాదు, సమతుల్యత ఆధారపడటం కాదు, స్వతంత్ర నిర్ణయం, ఎవరి పక్షంలో నిలవడం కాదు, దేశ ప్రయోజనాల పక్షంలో నిలవడం. ఈ విధానమే నేడు భారత్ ను ప్రపంచ దౌత్య వేదికపై ప్రత్యేక స్థానంలో నిలబెడుతోంది. అందుకే ఇప్పుడు ప్రపంచం గమనిస్తున్నది అమెరికా ఆంక్షల బిల్లును మాత్రమే కాదు, ఆ ఒత్తిడి మధ్య కూడా తన నిర్ణయాలను తానే తీసుకునే భారత వైఖరిని. ఇదే నూతన భారత విదేశాంగానికి అసలైన గుర్తింపు. ఈ పరిణామాన్ని కేవలం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల సమస్యగా చూస్తే అసలు కథ అర్థం కాదు. ఇది చమురు కోసం జరుగుతున్న పోటీ కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎవరి ప్రభావం కొనసాగాలనే పోటీ. నేటి ప్రపంచంలో చమురు ఒక ఇంధన వనరు మాత్రమే కాదు, దేశాల విదేశాంగాన్ని, ఆర్థిక విధానాలను, వ్యూహాత్మక నిర్ణయాలను ప్రభావితం చేసే కీలక సాధనంగా మారింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా కొన్ని దేశాలు తమ ఇంధన అవసరాలను
అవసరాలను తీర్చుకుంటున్నాయి. మరోవైపు అదే ఆదాయాన్ని తగ్గించడం ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచాలని అమెరికా భావిస్తోంది. ఈ రెండు లక్ష్యాల మధ్య ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు తిరుగుతున్నాయి. అందుకే ఈ ఆంక్షల చర్చ ఇప్పుడు యుద్ధ రంగాన్ని దాటి అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలోకి చేరింది. ఇక్కడ భారత్ పరిస్థితి మరింత ప్రత్యేకం. ఎందుకంటే భారత్ నిర్ణయాలను కేవలం ఒక దేశంతో ఉన్న సంబంధాల ఆధారంగా తీసుకోవడం లేదు. దేశ ఆర్థిక స్థిరత్వం, ఇంధన భద్రత, వినియోగదారుల ప్రయోజనాలు, దీర్ఘకాలిక వ్యూహాత్మక అవసరాలను ఒకేసారి పరిగణలోకి తీసుకుంటోంది. ఇదే భారత విదేశాంగ బలం. ఈ పరిణామం మరో విషయాన్ని కూడా స్పష్టం చేస్తోంది. రాబోయే కాలంలో దేశాల మధ్య పోటీ సరిహద్దుల వద్ద మాత్రమే జరగదు, వాణిజ్య ఒప్పందాల్లో జరుగుతుంది, ఇంధన సరఫరాలో జరుగుతుంది, ఆర్థిక ఆంక్షల్లో జరుగుతుంది, ప్రపంచ మార్కెట్లలో జరుగుతుంది. అందుకే ఈ పరిణామం కేవలం రష్యా అమెరికా వివాదం కాదు, కొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా రూపుదిద్దుకుంటుందనే అంశానికి ప్రతిబింబంగా మారుతోంది. ఒకప్పుడు ప్రపంచ రాజకీయాల్లో కొన్ని అగ్రదేశాలు నిర్ణయాలు తీసుకునేవి, మిగతా దేశాలు వాటిని అనుసరించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్ తీసుకునే ప్రతి ఆర్థిక వ్యూహాత్మక నిర్ణయం ప్రపంచ శక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే రష్యాపై ఆంక్షల చర్చలో కూడా భారత్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇది కేవలం చమురు కొనుగోలు అంశం కాదు, ప్రపంచ రాజకీయాల్లో భారత్ స్థానం ఎంత బలపడిందో చెప్పే సంకేతం. ఎందుకంటే నేడు భారత్ ఒక అతిపెద్ద వినియోగ మార్కెట్ మాత్రమే కాదు, ప్రపంచ ఇంధన డిమాండ్ ను ప్రభావితం చేసే శక్తి, అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక భాగస్వామి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ పై ఒత్తిడి తీసుకురావడం అంత సులభం కాదు. ఎందుకంటే భారత విదేశాంగానికి పునాది సిద్ధాంతాలు కాదు, జాతీయ ప్రయోజనాలు, భావోద్వేగాలు కాదు, వ్యూహాత్మక లెక్కలు, తాత్కాలిక ఒత్తిడులు కాదు, దీర్ఘకాలిక ప్రయోజనాలు. అందుకే ఈ పరిణామాన్ని కేవలం ఆంక్షల వార్తగా చూడకూడదు. ప్రపంచ శక్తుల మధ్య మారుతున్న సమీకరణాల్లో భారత్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ప్రపంచ నిర్ణయాలను అనుసరించిన భారత్ ఇప్పుడు ప్రపంచ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. అదే నేటి భారత అసలైన బలం. అదే మారుతున్న ప్రపంచ వ్యవస్థలో భారత పెరుగుతున్న ప్రభావానికి స్పష్టమైన నిదర్శనం.